చేరువచ్చిన కూడికిలో ఉన్న దేవుని సేవకులందరూ కూడా వందనాలు. కూడికి నడిపిస్తున్న సత్యనారాయణ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి దినవృత్తాంతంలో 2వ గ్రంథం 19వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. ఈ 19వ అధ్యాయంలో యోధారాజు అయిన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందుండు తన నగరునకు తిరిగి రాగా, దీర్ఘదర్శి హనానీ కుమారుడగు యెహూ అతనిని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకి ఇలాగ ప్రకటన చేశాను: నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అయితివి కదా. అందువలన యెహోవా సన్నిధి నుండి కోపం నీ మీదకి వచ్చును. అయితే దేశంలో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. నిన్నటి దినాన్న యెజెబెలు భర్త అయిన అహాబుతో స్నేహించిన వియ్యమందించిన మరి యెహోషాపాతు గురించి మనం నిన్న విన్నాం. మనం ఈరోజు చదువుకున్న వాక్యంలో యెహోవా శత్రువులకు స్నేహితుడు అయ్యావు అనే మాట దీర్ఘదర్శకు హనానీ కుమారుడైన యెహూ ఆయన తిరిగి వస్తున్నప్పుడు ఎదుర్కొని పోయి మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయంలో ఈ మొదటి భాగాన్ని మనం చూస్తున్నప్పుడు మరి దేవుని యొక్క శత్రువులకు ఎవరైతే స్నేహం చేస్తారో, వారికి ఎవరైతే సహకరిస్తారో వారి విషయంలో భారం కలిగిన వాడు కనుక అతడు ఎదుర్కొనబోయాడు. చూడండి, భారము ఉంది కాబట్టే అతడు ఎదుర్కొనబోయాడు అనే మాట మనం గమనించాలి. మరి దైవ గ్రంథంలో యాకోబు కూడా ఈ సంగతి రాశాడు. 4వ అధ్యాయంలో యాకోబు రాసిన పత్రికలో 4వ వచనం చూడండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. రైట్. ఈ వచనంలో కూడా సంబోధన మనం గమనిస్తున్నప్పుడు యాకోబు మొదటి అధ్యాయంలో సహోదరులారా అని 2వ వచనంలో మాట్లాడుతూ వచ్చాడు. ఆ తర్వాత 19లో లేదా వచనం 16లో నా ప్రియ సహోదరులారా, 2వ అధ్యాయం 1వ వచనంలో నా సహోదరులారా, 14వ వచనంలో నా సహోదరులారా, 3వ అధ్యాయం 1వ వచనంలో నా సహోదరులారా, ఇలా మాట్లాడుతున్న ఆయన సడన్గా 4వ వచనంలో 4:4లో వ్యభిచారులారా అని అన్నాడు. అంటే మరి దేవునికి చెందినవారు, క్రీస్తు వారు, రోమాపత్రిక 1వ అధ్యాయం 7లో చెప్పాడు, యేసు క్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే లోకముతో స్నేహం చేస్తున్నారు. లోకముతో ఎవరైతే స్నేహం చేస్తున్నారో వారిని గురించి మాట్లాడుతూ వ్యభిచారులారా అని సంబోధించాడు. కాబట్టి ఈ ఉదయకాలం ఇంత తీవ్రమైన పదాన్ని ఎందుకు వినియోగించాడు అని మనం ఆలోచిస్తే కారణము మరి దేవుని విషయాల మీద ఎవరికైతే ఆసక్తి ఉంటుందో, ఆత్మ విషయాల మీద ఎవరైతే ఆనందిస్తూ ఉంటారో వారు వీటిని ఎంతమాత్రం సహించలేరు అనేది మనం ఈ ఉదయకాలం గమనించవచ్చు. మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో మరొక మాట చదువుదాం చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 16వ అధ్యాయం వచనం 23
3 అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకి ఉన్నావు అన్నాడు. కాబట్టి దేవుని సంగతుల మీద మనస్సు కలిగిన వారికి ఈ భారం అనేది ఉంటుందన్నమాట. కొన్నిసార్లు ఎదుర్కొనబోయాడు అనేది మనం ఆలోచిస్తున్నప్పుడు కొందరికి దేవుని పద్ధతిలో తప్పుతున్నప్పుడు పెద్దగా వాళ్ళు ఏమీ పట్టించుకోరన్నమాట. కానీ మీరు దేవుని సంగతుల మీద మనసు కలిగిన వారు వాటిని సహించలేక యెహోవాలే ఎదుర్కొని మాట్లాడాలనే ఆలోచన కలిగి ఉంటారు. చూడండి, దేవుని సంగతుల మీద మనస్సు కలిగిన వారు రోమీయులకు రాసిన పత్రికలో కూడా 8వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు అని చెప్పిన తర్వాత 7వ వచనం, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం అని చెప్పారు. సో ఎవరైతే శరీర విషయాల మీద మనసు కలిగి ఉన్నారో ఆ మనస్సు, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైన మనస్సు అని మనం చూస్తున్నాం. కాబట్టి ఆత్మ విషయాల మీద మనసు పెట్టేవారు దేవునికి విరోధమైన మనసు కలిగిన వారిని, శత్రువులను సహించలేరు అనేది మనం గమనించాలి. ఇలా మీరు ఆలోచిస్తే మీకు బాధగా ఉన్నది కొందరికి ఆనందంగా కూడా ఉంటుంది. మీకు బాధ్యతగా భారంగా ఉన్నది కొందరికి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. మీరు చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం చదువుతున్నప్పుడు 2వ వచనంలో మీరు దుఃఖపడాలి అని అన్నాడు. మీరు దుఃఖపడాలి అన్నాడు. మొదటి వచనంలో ఏమన్నాడంటే మీరు దుఃఖపడాలి, 2వ వచనంలో అంటున్నాడు కానీ మీరు ఏం చేస్తున్నారంటే ఉప్పొంగుతున్నారు అని చెప్పాడు. 5వ అధ్యాయంలో 2వ వచనంలో మీరు ఉప్పొంగుతున్నారు, మీరు వాస్తవంగా దుఃఖపడాలి కానీ మీరు ఉప్పొంగుతున్నారు అన్నాడు. అంటే కొందరికి మన దుఃఖం ఎంటర్టైన్మెంట్గా ఉండొచ్చు. సో మీకున్న భారం కొంతమందికి బాధ్యతగా ఉండకపోవచ్చు. అయితే దేవుని పద్ధతి యందు ఆసక్తి కలిగిన వారికి, దేవుని విషయముల మీద మనసు కలిగిన వారికి, ఆత్మ విషయములను మనస్కరించే వారికి ఈ విషయము ఎంత భారంగా ఉంటుందో అనేది మనం గమనించవచ్చు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. అందుక మనుషులు అతన్ని దేవుని పద్ధతి విషయమందే కాని మరి ఏ విషయమందును అతనిలో లోపం కనుగొనలేమనుకుని. రైట్, ఇక్కడ చూస్తున్నాం దానియేలు దేవుని పద్ధతి యందు లోపం లేనివాడు. సో దేవుని పద్ధతిని శ్రద్ధగా జరిగించేవారు, ఆత్మ విషయాల మీద మనసు పెట్టేవారు, ఆత్మానుసారమైన మనసు కలిగిన వారు, సహించలేని సంగతులు ఇవి. మరలా జ్ఞాపకం చేసుకుందాం. మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని చూస్తున్నప్పుడు యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించును అనే మాట ఇక్కడ ఉంది. ప్రభు ఏమన్నారు? నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరము, అయితే మీరు దానిని దొంగల గుహగా చేశారన్నాడు. వ్యాపారపు టిల్లుగా చేశారన్నాడు. ఇప్పుడు మందిరము వ్యాపారపు టిల్లు అయిపోయినా అసలు ఏమాత్రం పట్టని వారికి, ఏమాత్రం పట్టించుకొని వారిని మనం చూస్తున్నప్పుడు మనం దుఃఖంతో నింపబడాలి. నింపబడుతున్నప్పుడు మనం కూడా ఆత్మ విషయాలు మనస్కరించేవారు అని మనకు అర్థమైంది. కాబట్టి
యేసుక్రీస్తు రక్తము చేత విమోచించబడి ఎవరైతే దేవుని స్వాస్థ్యమైన ప్రజగా ఉన్నారో వారు కేవలము దేవునికి మాత్రమే బద్దులుగా ఉండాలి, క్రీస్తుకు మాత్రమే బద్దులుగా ఉండాలి. వారు ఒకవేళ లోకంతో స్నేహం చేస్తున్నట్లయితే వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు అనే ఆ తీవ్రమైన ఆలోచన విశ్వాసమైన మనకు రావాలి. అలా రావట్లేదంటే మనం ఆత్మానుసారమైన మనసు కలిగిన వారం కాదని, ఆత్మ విషయముల మీద మనసు పెట్టేవాళ్ళం కాదని, దేవుని సంగతులను మనస్కరించేవారం కాదని ఈ ఉదయకాలం వాక్యపు వెలుగులో మనం గమనించాలి. మరొకసారి ఆలోచన చేద్దాం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అని చెప్పాడు. చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయంలో కూడా ఇదే వచనాన్ని చెప్తే ఏమన్నాడు? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోండి అన్నాడు. ఇప్పుడు ఇలా చెప్పుకుందాం. మన ప్రియుల యందు విశ్వాసుల యందు ఒకవేళ మనకి లోక మర్యాదలు, లోక పద్ధతులు కనిపిస్తున్నాయి అనుకోండి, సో ఎంతమాత్రం మనం దాన్ని సహించలేం. వీరు లోక మర్యాదను అనుసరిస్తున్నారేంటి అని ఖచ్చితంగా మనము బాధపడతాం. సో వాళ్ళు దేవుని చిత్తం జరిగించకపోవటం మనం ఎంతమాత్రం సహించలేం. ఎందుకు ఈ లోకము దాని ఆశను వీరు నెరవేరుస్తున్నారని మనం తప్పకుండా ఖచ్చితంగా బాధపడతాం. మీరు చూస్తే యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏమన్నాడు? విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి అన్నాడు కదండి. ఇప్పుడు ఈ వచనాలన్నీ మనం చూస్తున్నప్పుడు ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తున్నారో, లోక మర్యాదను అనుసరిస్తున్నారో, దేవుని పద్ధతి యందు తప్పిపోయారో, వారు దేవునికి వైరముగా శత్రువులతో స్నేహం చేస్తున్నారో, వాళ్ళందరిని బట్టి మీరు ఎదుర్కొంటారా, లేదు వారు వచ్చిన తర్వాత మాట్లాడదాంలే అని వెయిట్ చేయగలుగుతారా అనేది మీరు ఆలోచన చేస్తే, అది మీ మీద ఉన్న ఆసక్తి, ఇంటిని గూర్చిన ఆసక్తి, తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి భక్షిస్తున్న వారు ఎవరైనా కూడా దానిని ఖచ్చితంగా మరి ప్రశ్నిస్తారు, కానీ ఉప్పొంగరు, ఎంతమాత్రం సమ్మతించరని మనం గమనిస్తున్నాం. యోహాను వ్రాసిన పత్రికలో నుంచి మనం చదివిన వచనంలో యోహాను గారు మొదటి అధ్యాయంలో ఏం చెప్పారంటే, మాతో మీరు సహవాసం చేయండి, మీకు సంతోషం ఉంటుంది అని చెప్పారు. కాబట్టి మనం లోకంతో స్నేహం చేసినంతకాలం, లోక మర్యాదను అనుసరించినంతకాలం, మరి దేవుని పద్ధతి యందు మనం నమ్మకంగా ఉండనంతకాలం మనలో ఎంతమాత్రం సంతోషం ఉండదు. మనం ఒక నిర్ణయం చేసుకోవాలి తప్పకుండా, లోకంతో ప్రయాణం చేద్దామా, సంఘంతో ప్రయాణం చేద్దామా అనేది మనం ఖచ్చితంగా నిశ్చయించుకోవాలి. రాత్రి కూడా ప్రభు ఆత్మ అత్తిల్లో చాలా క్లియర్గా చెప్పాడు. ఏమనంటే, గో విత్ యువర్ చర్చ్ అని మాట. సంఘంతో మీరు సాగిపోండి. కారణం గలతీపత్రిక 1:4 చెప్పాడు, ప్రస్తుతపు దుష్ట యుగము నుండి మనం తప్పించుకోవాలి. దుష్ట యుగము నుండి మనం తప్పించుకోవాలంటే యేసు ప్రభు మన కొరకు అర్పించబడ్డాడు. దుష్ట యుగము నుండి తప్పించబడి మనము జీవించడానికి ప్రభు మనకు సంఘాన్ని ఇచ్చాడు. ఎవరైతే సంఘంతో సాగిపోతారో వారు కీడు చూడకుండా కొనుక్కోబడతారు. యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో మాట్లాడుతూ ఏం చెప్పాడు? భక్తులైన వారు కొనుక్కోబడుచున్నారు కదండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో ఏం రాశాడు?
భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనుపోబడుచున్నారు. ఇది ర్యాప్చర్ మాత్రమే కాదు, ఇట్స్ నాట్ ఏ ఫ్యూచర్ ఈవెంట్. అది భవిష్యత్తులో జరిగే అంశమే కాదు. ఎందుకంటే చర్చ్ అంటే అర్థం ఏంటంటే జస్టిఫైడ్ అండ్ గ్లోరిఫైడ్. యేసుప్రభు వచ్చినప్పుడు ఎత్తబడేదే సంఘం కాదు. రోమ 8:18. యేసుప్రభు నమ్మినప్పుడే నీతిమంతులుగా తీర్చబడిన వారే మహిమపరచబడ్డారని 8:30లో చెప్పారు. కాబట్టి 7 ఏండ్ల శ్రమల కాలం చూడకుండా కొనుపోబడేదే సంఘం కాదు. లోకమందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకునేది కూడా సంఘం. మరి ఎంతమంది కీడు చూడకుండా కాపాడబడుతున్నారు? లోతు కాపాడబడ్డా? లోతు నీతిమంతుడే కానీ భక్తుడు కాదు అని మనం పేతురు 2 అధ్యాయం నుంచి ఆల్రెడీ ధ్యానం చేశాం. భక్తులు ఏం చేయబడతారు? శోధనలో నుండి తప్పించబడతారు. వారిని తప్పించటకు ప్రభువు సమర్థుడు అని చెప్పాడు. కాబట్టి కీడు అనేది చూడకూడదు అంటే ఖచ్చితంగా మనం సంఘాన్ని అనుసరించి వెళ్ళిపోవాలి. సంఘంతో పాటు మన లోకాన్ని ప్రేమించినట్టయితే మనము ఖచ్చితంగా యెహూ లాంటి వారి చేత ఈ ఉదయకాలం ప్రశ్నించబడతాం. ఈ ఉదయకాలం చదివిన యెహూ లాంటి వారి చేత మనము విమర్శించబడతాం. కారణం ఏంటంటే ఎవడు లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువు, వాడు దేవుని చిత్తమును జరిగించుచున్నవాడు కాడు అని చెప్పాడు. సమూయేలు గ్రంథంలో కూడా ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి సమూయేలు మొదటి గ్రంథంలో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. 13వ అధ్యాయం వచనం 14. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు అని చెప్పాడు. చిత్తానుసారమైన మనస్సు. ఆయనకి ఎందులో ఆసక్తి ఉందో మనకు అందులోనే ఆసక్తి ఉండాలి. ఆయనకి ఎందులో ఆయాసం ఉందో మనకు కూడా అందులో ఆయాసం ఉండాలి. ఆయనకి ఎందులో ఆయాసం ఉందో అందులో మనకు ఆనందం ఉంటే అది ఆయన తట్టుకోలేని అంశం. చూసారా, మనం చదివిన వాక్యంలో చాలా తీవ్రమైన పదం ఉంది, వ్యభిచారులారా. యెషయా గ్రంథం 57 ఏముంది తెలుసా? మంత్ర ప్రయోగపు కొడుకులారా అని ఉంది. చదివారు మీరు అది ఎప్పుడైనా? 57వ అధ్యాయం 3వ వచనంలో వేష సంతానమా, వ్యభిచారపు సంతానమా అన్నాడు. సో ఎవరైతే మరి ఈ చిత్తానుసారమైన మనస్సు లేదో వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నవారు. లోకంతో స్నేహం చేస్తున్నాడంటే అర్థం ఏంటి? లోక మర్యాద అనుసరిస్తున్నాడంటే అర్థం ఏంటి? విగ్రహాల జోలికి పోతున్నాడంటే అర్థం ఏంటి? సహవాసంలో ఉండండి, యెహోవా శత్రువులతో స్నేహం చేయకండి అనే హెచ్చరికను పట్టించుకోకుండా ఉప్పొంగుతున్నాడంటే అర్థం ఏంటి? అతడు గురించి ఇక్కడ రాశాడు, మీరెవరిని ఎగతాళి చేయుచున్నారు అని అన్నాడు. ఎవరిని చూచి నోరు తెరచి నాలుగు చాచున్నారు, మీరు తిరుగుబాటు చేయవారును అబద్ధికులు కారా అని చెప్పాడు. కానీ ఇటువంటి తరంలో కలవకుండా తప్పించబడేవారు కీడు చూడకుండా కొనుక్కోబడుతున్నారు. ప్రతి జనరేషన్లో కోరహులు ఉంటారు, తిరస్కారం చేసేవాళ్ళు ఉంటారు, తిరుగుబాటు చేసేవాళ్ళు ఉంటారు. ఈ తరంలో నువ్వేనేమో ఆ తిరుగుబాటులో ఉన్నవాడు. కాబట్టి ఇది మనము ఎంతమాత్రం కూడా సహించే సంగతి కాదు. వాక్యంలో ఏం చెప్పాడంటే 2వ వచనంలో తమకు సూటిగానున్న మార్గము నడుచువారు విశ్రమించుచున్నారన్నాడు. తిన్నని మార్గంలో పోకుండా తిన్నని మార్గాలు చెడగొట్టేవాడితో ఏకీవిస్తున్నవారు ఉన్నారా? అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయంలో అక్కడ తీవ్రమైన పదమే చెప్పాడు. ఏమన్నాడు? సమస్త నీతికి విరోధి, సమస్త దుర్మార్గంతో నిండినవాడ. 13:10 కపటంతో నిండినవాడ, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గాలు చెడగొట్టుట మాను. తిన్నని మార్గంలో ప్రశాంతంగా పోవచ్చు కదా, ఎందుకు వచ్చింది ఇదంతా? ఎందుకు తిరుగుబాటు చేయటం? ఎందుకు తిరస్కారం చేయటం? ఎందుకు లోకంతో స్నేహం చేసి దేవుణ్ణి శోధించటం?
అనేది మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే చక్కగా వెళ్ళిపోతుంది ప్రయాణం, హ్యాపీగా సాగిపోవటం మానేసి ఇలాంటి ఎంటర్టైన్మెంట్స్ చేయకూడదండి. ఎందుకంటే మంత్ర ప్రయోగపు కొడుకులారా అని ఎందుకన్నాడు? మంత్ర ప్రయోగపు కొడుకులారా అని ఎందుకన్నాడంటే, ఈ లోకము మరి దేవుని యొక్క సంఘం మీద ఇది తన యొక్క మంత్రాన్ని ప్రయోగిస్తూ ఉన్నది. వాస్తవం చెప్పాలంటే సంఘం గురించి ఏం రాయబడింది? సంఘం గురించి కానీ యాకోబు గురించి కానీ ఏం రాయబడింది? సంఖ్యాకాండం 23లో యాకోబులో ఏ మంత్రం లేదండి. శకునం లేదు. దేవుని కార్యాలు దానికి తెలియబడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలీలకు తెలియబడని కార్యాలు యోహాను సువార్త 1వ అధ్యాయం ఆఖరి వచనంలో మరి దేవుని యొక్క సంఘానికి, అబ్రహాము సంతానానికి తెలియబడుతున్నాయి. అటువంటి వారి మీద మంత్రాన్ని ప్రయోగిస్తున్న వారు వీళ్ళు. వాళ్ళతో మీరేం చేస్తున్నారు? కలుస్తున్నారు, వాళ్ళతో స్నేహం చేస్తున్నారు. సమూయేలు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఒక మాట మనం చూస్తాం, చూడండి. 2వ వచనం, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరు కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు. లాస్ట్లో అన్నాడు, బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాడు. చూడండి 15వ అధ్యాయంలో మరొక మాట చూద్దాం. 13వ వచనం, తరువాత అతడు సౌలునొద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిని అనగా సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. చూడండి, అమాలేకీయులను బొత్తిగా నిర్మూలన చేయమని ప్రభు చెప్పారు కదా. పౌలు గారు ఏమన్నారు? ఆ పులిసిన పిండిని తీసి పారవేయండి, ఉప్పొంగొద్దని చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఏం చెప్పాడు? మీరు పులిపిండి లేనివారు కనుక 7వ వచనం, పులిపిండిని తీసి పారేసేయండి, పాతదైంది. ఆ దుర్మార్గతను ఎంటర్టైన్ చేయొద్దు, ఆ దుష్టత్వాన్ని ఎంటర్టైన్ చేయొద్దు అని వచనం 8లో చెప్పాడు. హెచ్చరిక వచ్చి ఎంతకాలం అయింది? ఆ పులిసిన పిండి తీసి పారవేయండి అని. ఆదికాండం 35లో ఏం చెప్పాడు యాకోబు తన ఇంటి వారితో? మనం బేతేలుకు వెళ్తున్నాం, ఆ గృహదేవతను తీసి పారవేయండి అని చెప్పాడు. అయినా ఉంచారంటే ఏంటి? దేవుని శోధిస్తున్నవారు కాదా? అందుకనే అన్నాడు, ఆయన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని దేవుడు కనుగొన్నాడు. ప్రభువును శోధించని వాడు, ప్రభుకు విసుగు పుట్టించిన వాడు, ప్రభు కోపం పుట్టించిన వాడు, ఆయనకు ఆయాస్కరమైన దానిలో ఆనందించిన వాడు, మరి ప్రభువు దుఃఖించే దాని విషయంలో ఉప్పొంగని వాడు ఎవరైతే ఉన్నాడో అతన్ని ప్రభు కనుగొన్నాడు అని చెప్పాడు. కాలేబు గురించి కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ మనం సంఖ్యాకాండంలో చూస్తున్నాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో 24, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించాడు. ఉన్నారా అటువంటి వారు ఈ ఉదయకాలం? మన పరిచర్యలో, మన సహవాసంలో ఈ ఉదయకాలం వాక్యం వినేవాళ్ళు ఉన్నారా? మంత్ర ప్రయోగపు కొడుకులారా అని ఎందుకు చెప్పాడంటే, ఆశీర్వాదాన్ని వారసత్వంగా కలిగిన ప్రజల మీద కూడా మంత్రాన్ని ప్రయోగించేవారు. వారి విషయంలో శకునం చూసేవారు ఉన్నారు. ఎందుకు శకునం చూస్తున్నారంటే మనల్ని శపించటానికి, మన విషయంలో మరి సోది మాటలు వినటానికి ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. 15వ అధ్యాయంకు సమూయేలు గ్రంథంలో ఏం రాశాడు? మరి పూర్తిగా అమాలేకీయులను నిర్మూలం చేయకుండా శేషము నుంచిన సౌలు విషయంలో మాట్లాడుతూ ఇక్కడ ఏం చెప్పాడంటే, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో వచనం 23లో తిరుగుబాటు సోది చెప్పుటి అని పాపం అని చెప్పాడు. తిరుగుబాటు చేయడం సోది చెప్పుటి అని పాపం. తెలుసా మీకు ఆ విషయం? తిరుగుబాటు చేయడం సోది చెప్పుటి అని పాపం. సోది ఎవరు చెప్తారండి? మీరు అనుకుంటున్నారు సోది చెప్పటం అంటే మనం మాట్లాడుకునే సోది అనుకుంటున్నారు. వాక్యంలో ఏముందంటే సోది చెప్పుట అనేది దురాత్మ పని. కాబట్టి
ఇక్కడ 23లో తిరుగుబాటు చేయుట. లోకముతో ఎవరైతే స్నేహం చేస్తున్నారో వారు లోకం యొక్క మాట వింటున్నారంటే మంత్రప్రయోగపు వారి యొక్క మాటలు వింటున్నారు. సో వాడు ఏం చెప్తాడు? సోదే గారు చెప్పేది. బిలాం అంటే అర్థం ఏంటి? బిలాం అంటే సోదిగాడైన బిలాం అని రాశాడు. యోధా అని ప్రతి చోట ఒక టైటిల్ ఉంది. ఏముంది? ద్రోహియోగ ఇస్కరియోతు యోధ. బిలాం అనే ప్రతి చోట ఏముంది? సోదిగాడైన బిలాం అని ఉంది. సో వినండి, ఈరోజు ఏ సమాచారం వినటానికి మనం ఇష్టపడుతున్నామంటే, ఎవరైతే మరి మన మనస్సు చెడగొట్టి తిరుగుబాటు చేసి దేవుని యొక్క ఇంటికి నష్టం చేయాలనుకుంటున్నారు, వారి మాటలు ఎక్కువ వినటానికి ఇష్టపడుతున్నారు. వాళ్ళ గురించి మనం వాక్యంలో ఏం చూస్తున్నామంటే, తిరుగుబాటు చేయట సోది చెప్పుటి అని పాపంతో సమానం అన్నాడు. లేదండి నేనేం వింటలేదండి, వాళ్ళే నాకు చెప్పాలని నాకు ఫోన్ చేస్తున్నారండి. లేదు మా ఇంటికి వచ్చి కూర్చొని వాళ్ళే చెప్తున్నారండి అంటే, వాక్యంలో ఏం చెప్పాడంటే, మనకు దురద ఉంటే దురద తీర్చేవాళ్ళు కూడా మన చుట్టూ చేరి వస్తారు. తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 3లో దురద చెవులు గలవారే అనుకూలమైన బోధకులను ఏర్పరచుకుంటారు. బోధకులు అంటే ఇక్కడ వాక్యం చెప్పేవారనే కాదు, ఎందుకు పనికిరాని మాటలు చెప్పేవారని 2వ అధ్యాయము వచనం 14, వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికి పనికిరాని మాటలు. ఒక విషయం తెలుసుకోవాలి, ఎవరెవరి గురించో చెడ్డ సమాచారం మన చెవులకు అందించేవారు మన భవిష్యత్తు గురించి ఏమైనా చెప్పి వెళ్తారా ముగింపులో? ఇప్పుడు ఉదాహరణకు మనకి ఆరాధనలో ఒక క్రమం ఉంది. రొట్టె విరుచు బల్ల దగ్గర సందేశం ఒకటి చెప్తాం. బల్ల అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? మళ్ళీ ఒక హెచ్చరిక వర్తమానం చెప్తాం. ఎందుకు చెప్తాం ఈ మోడల్ అంటే, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గారు రొట్టె విరిచి పుచ్చుకున్న తర్వాత మరలా వర్తమానం అందించాడు. సో ఆ మోడల్ మనం ఫాలో అవుతున్నాం. ఇప్పుడు అలాగూ ఎవరైనా మనకు సోది చెప్పేవాళ్ళు, మన చెవులను దురద తీర్చేవాళ్ళు, మన మనస్సులు పాడు చేసేవాళ్ళు, సోది అంతా అయిపోయాక 2 నిమిషాలు నీ భవిష్యత్తు చెప్తానని చెప్పి మనకు భవిష్యత్ జ్ఞానం చెప్తారా? చెప్పరు కదా. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు? వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికి పనికిరాని మాటలు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. అటువంటి మాటలకు నువ్వు ఎలా ఉండాలని చెప్పాడంటే 16వ వచనం, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడివై ఉండుమా అన్నాడు. ఖచ్చితంగా ఈ జనరేషన్లో కోరహ బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఆ బ్యాచ్లో పడకుండా కాపాడబట్టమే రక్షణ అని మనం నిన్నటి దినాన్ని ధ్యానం చేసాం. నిన్న మధ్యాహ్నం వర్తమానం, నిన్న రాత్రి భీమవరం వర్తమానం, ఈ 2 వర్తమానాలు కలిపితే మీకు క్లియర్గా అర్థమైద్ది. ఏమనంటే, ఒక కీడును తప్పించుకునే అవకాశం దేవుడు సంఘం ద్వారా మనకి ఇచ్చాడు. సో మనం వేస్తున్న మాటలు, మనం వింటున్న మాటలు, ఇవన్నీ కలిపి ప్రభు చూస్తున్నాడు. వీటన్నిటికీ కూడా ప్రభు లెక్క అడుగుతాడండి. ఎందుకంటే అమాలేకీయుల శేషము కొంచెమున్నా కనబడింది, పులిపిండి కొంచెమైనా తెలియబడింది. దాన్ని ఉంచామంటే అర్థం ఏంటి? దాన్ని మనం దాస్తున్నామంటే అర్థం ఏంటి? మనం ఉప్పొంగుతున్నాం తప్ప అది మనకు ఆయాసంగా, దుఃఖకరంగా ఎంత మాత్రం లేదు. నా మందిరం ప్రార్థనా మందిరం అన్నాడంటేనే క్రొత్త నిబంధన వెలుగులో ఆలోచిస్తే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14 ప్రకారం అది విశ్వాసము వెల్లడయ్యే మందిరం. విశ్వాసము వెల్లడయ్యే మందిరాన్ని విశ్వాసం మర్మము బయలుపరచబడే గృహం అని కూడా కొరింథీ మొదటి పత్రిక 4:1 నుంచి మనం గమనిస్తే, ఒక సంఘములో మర్మం వస్తుందంటే అది మరి దేవుని పద్ధతి అందు ఆసక్తి కలిగిన మందిరం. యాజకుడు పద్ధతి, మర్యాద, క్రమం తప్పాడంటే ఖచ్చితంగా అక్కడ జీవం కూడా ఉండదండి. ఈరోజు ఒక మందిరంలో ఉపదేశం వస్తుందంటే అందులో ఉపదేశ క్రమం ఉంది. క్రమమున్న మందిరంలో, క్రమమున్న సంఘంలో క్రమాన్ని అనుసరిస్తున్న పరిచర్యకు విరోధంగా లేచి మాట్లాడుతున్న వారి మాటలు వినేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా దురద చెవులు ఉన్నాయి. వీళ్ళు కూడా మనసులు పాడు చేసుకొని ఆ తిరుగుబాటుదారులతో కలుస్తారనమాట. కానీ అట్టివారి నుంచి తప్పించబడటమే కీడు చూడకుండా కొనుక్కోబట్టం.
యేసు ఆ దారిని రానై ఉన్నాడు కాబట్టి జక్కయ్య ఏం చేశాడు? వెంటనే చెట్టు ఎక్కాడు. ఇప్పుడు యేసుప్రభు ఆ మార్గం గుండా వెళ్తున్నాడు అని తెలుసుకోగానే తను దాటి వెళ్ళనీయలేదు ఎవరు? త్రోవ ప్రక్కన కూర్చున్న గుడ్డివాడు. కానీ మీకు ఒకటి తెలుసా? సోది చెప్తున్నవాడు ఈ దారి గుండా వస్తున్నాడు అంటే వెంటనే తలుపులు వేసుకోవాలి. అదే కీడు చూడకుండా తప్పించుకోవటం. ఎందుకంటే వీడు కానీ వచ్చాడంటే నా మనసు పాడు చేస్తాడు అని మనం జాగ్రత్త పడాలి తప్ప వాడిని దాటిపోనీయకుండా వాడు వెళ్ళిపోతుంటుంటే ఎందుకు వెళ్ళిపోతున్నావు రా, టీ పెట్టాను తాగెళ్దురా అని అన్నావంటే దాని అర్థం ఏంటి? ఈ టీ పెట్టేలోపు ఎంత చెత్త మాట్లాడుకొని మనసుపాడు చేసుకొని మర్మం వచ్చే గృహానికి విరోధంగా లేచి ప్రార్థన జరిగే మందిరంలో నీ సొంత ఉద్దేశంతో దాడి చేస్తున్నట్లయితే మరి నువ్వు కీడు చూడకుండా కొనుక్కోబడిన వాడు కాదు. సో అది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. అందుకనే అన్నాడు, ఎవడైనాను క్రీస్తు బోధన తేక మీ వద్దకు వచ్చినట్లా వాని శుభమని చెప్పవద్దు, వారిని మీ ఇంట్లో చేర్చుకొనవద్దు, వాని దుష్టక్రియల్లో పాలువారు కాకండి అన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి, మనతో ఎవరైతే చెడ్డ సమాచారం చెప్పేవాళ్ళతో మనం స్నేహం చేస్తున్నామో వాళ్ళు ఎప్పుడైనా మీ భవిష్యత్ కొరకైన సంగతులు ఏమైనా మర్మాలు ఏమైనా చెప్పారా అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. మన భవిష్యత్ జ్ఞానము మన సంఘం మాత్రమే చెప్తుంది. సంఘం అంటే మీరు చూస్తున్న వ్యక్తులు కాదు. ఎప్పుడు మీరు చూస్తున్న వ్యక్తుల సంఘం అనుకోక. అప్పుడు నువ్వు ఖచ్చితంగా సంఘానికి విరోధంగా ఏదైనా సాహసం చేస్తావు. సంఘం అంటే సంఘం ద్వారా వస్తున్న సందేశం. ఆలయం అంటే ఏమిటండి? మందిరం అనగానే ఏమని గుర్తొస్తుంది మనకి? మందిరం అనగానే దర్శనం అనేది గుర్తొస్తుంది. లూకాసు వార్తలో ఆలయం అనే దగ్గర ఏముంది? మొదటి అధ్యాయంలో ఆలయం అనే దగ్గర లూకాసు వార్తలు ఏముందంటే 22లో దర్శనము అనే మాట ఉంది. ఆలయం అంటే దర్శనం, మందిరం అంటే ప్రత్యక్షత, సంఘం అంటే సందేశం. ఇది మనకు అర్థం కావాలి. ఆలయం అంటే దర్శనం, మందిరం అంటే ప్రత్యక్షత, సంఘం అంటే ఉపదేశం, వర్తమానం. ఎఫెసు 3:8. అలా అర్థం చేసుకుంటే ద వెయిట్ ఆఫ్ ది చర్చ్ నీకు అర్థమైపోయింది. సంఘం యొక్క బరువు అర్థమైంది. అది అర్థం కాకపోతే డైల్యూట్ చేస్తామన్నమాట. మనం ఎవరో డైల్యూట్ చేయటానికి? ఇప్పుడు ప్రత్యక్షతే సంఘంలో లేకపోతే పరిచర్య సంఘం ద్వారా జరగదు కదా. మన కన్నుల ముందు యేసుప్రభు ఇలా చెప్పాడనమాట. యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడంటే 33వ వచనంలో చూడండి ప్రభు ఏం చెప్పారో చూద్దాం. 32, తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, యెహోషాపాతు నీలో మంచి క్రియలు నాకు కనబడుచున్నవి అన్నాడు యేసు ప్రభు కూడా ఏమన్నారు? మంచి క్రియలు నేను చూపించాను, ఏ క్రియ నిమిత్తం మీరు నన్ను రాళ్ళతో కొడుతున్నారు? బాప్తిస్మిచ్చి యోహాను తన శిష్యులను పంపి రాబోవాడు నీవేనా, మరి ఒకని కొరకు మేము కనిపెట్టాలంటే వెంటనే యేసుప్రభు ఏమన్నారు? గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, పేదలకు సువార్త ప్రకటించబడుతుంది, నా నిమిత్తమై అభ్యంతర పడనివాడు ధన్యుడు అన్నాడు. ఇప్పుడు సంఘము అంటే ప్రత్యక్షత అని, సంఘం అంటే మంచి కార్యాలు, పరిచర్య అని మనకు అర్థమైతే సంఘం ద్వారా జరుగుతున్న పనిని గురించి ఆలోచన చేయాలి. చెప్పండి, సంఘం ద్వారా పని జరుగుతుంది కదా, ఆ సంఘంలో సత్యనారాయణ గారినో లేకపోతే ఏ ప్రశాంతనో వాళ్ళ ముఖాలు చూసి వాళ్ళ మీద మీకున్న అసూయతో సంఘం మీద అటాక్ చేస్తారా? అదే సంఘం అంటే? సంఘం అంటే సత్యనారాయణ గారా? సంఘం అంటే ప్రశాంత? సంఘం అంటే సంఘం ద్వారా వస్తున్న ప్రత్యక్షత. మనం బయట గుడి చూస్తాం, ఎవరైనా గుడిలోకి వెళ్ళేవాళ్ళు, బయట హిందువులు గుడిలోకి వెళ్ళేవాళ్ళు ఎప్పుడైనా ఆ గుడికి వచ్చే వాళ్ళ మీద అసూయతో గుడికి ఎవడని ద్రోహం చేస్తాడండి? వీళ్ళ సంఘానికి కీడు చేస్తారు. ఎందుకంటే ప్రతి జనరేషన్లో కోరహు ఉంటాడు. కోరహుతో కలిసే వాళ్ళు కీడు చూస్తున్నవారు, కోరహుతో కలవని వారు కీడు తప్పించుకునేవారు. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు మంత్రప్రయోగపు కొడుకులతో కలిసిన వాళ్ళ, లేదా ఆ కీడు చూడకుండా తప్పించుకున్నవారా? అన్న ఎంతైనా ఈ దేన శరీరంలో దురద ఉంటుంది కదా అని ఎక్కడో కాడ అంటే దురద ఉండకూడదు. మరి
దురద ఉండకుండానే మనం రక్షించబడినప్పుడు ఏం చేశాడు మనల్ని? మహిమ శరీరం పొందినప్పుడు రోమా 8:18 అది మహిమ ప్రత్యక్షత. దానికి ముందు 8:30లో నీతిమంతులుగా తీర్చి మనల్ని మహింపరిచాడు. మీ కన్నుల ముందు ఎప్పుడు ఏముండాలా? కీడు కాదు మనం చూడాల్సింది, కృపా మహదైశ్వర్యం కనుపరచాలని కూర్చోబెట్టాడు. మనం చూడవలసింది 91:16 నిత్యముగా నా రక్షణ అతనికి చూపిస్తానన్నాడు, దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తానన్నాడు. రక్షణ చూసేవారు దీర్ఘాయువును పొందుతారు, కానీ తిరుగుబాటు చేసేవారు అరణ్యంలో రాలిపోతారు. అకస్మాత్తు మరణాలు, పూర్తి చేయాల్సిన పని పూర్తి చేయకుండానే వెళ్ళిపోవటం. అపోస్తుల కార్యాలు 13లో దావీదు దేవుని సంకల్పము చొప్పున నిద్రించాడు, తన పని ముగించుకొని వెళ్ళాడు, తన తరము వరకు సేవ చేశాడు. ఆలోచిస్తున్నారా? మీ పని పూర్తయిందా? దేవుడు మిమ్మల్ని పట్టుకున్న ఉద్దేశం సంపూర్ణమైందా? ఎందుచేత క్రీస్తు యేసు చేత పట్టబడితునో. చిత్రం ఏంటంటే కొంతమందికి ఇంకా కాలింగా అర్థం కాలేదు, పిలుపే అర్థం కాని కాలంను గడుపుతున్నాము. ఇక పిలుపు ఎప్పుడు అర్థమైంది? పిలుపుని ఎప్పుడు నిశ్చయం చేసుకుంటాము కదండి? పిలుపే అర్థం కాలేదు, పిలుపు ఎప్పుడు అర్థమైంది? పిలుపుని ఎప్పుడు నిశ్చయం చేసుకుంటాం కదా? పిలుపు అర్థమైన తర్వాతే కదా ఆ బహుమానం కొరకు ఆలోచిస్తాం. పిలుపే అర్థం కాలేదు. పేతురు రాసిన 2వ పత్రిక మనం పరిశీలిస్తే 1వ అధ్యాయంలో ఇక్కడ ఏమన్నాడంటే 10వ వచనంలో పిలుపు అర్థమైతే 11లో మీరు చేసే క్రియలు అన్నాడు. పిలుపు అర్థమైతే మనం చేసే క్రియలు. ఇప్పుడు సౌలును దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? అమాలేకీయులను పూర్తిగా నిర్మూలన చేయడానికి. దావీదును ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆ 5గురు ఫిలిస్తీన్ల సర్దార్లు, ఇంకా చెప్పాలంటే 5గురు నెఫీలీల సంబంధులను హతం చేయడానికి దేవుడు లేపాడు. సో దేవుడు దావీదు తన తరము వారిలో తన పని ముగించాడు. మరి సౌలు అమాలేకీయులను పూర్తిగా నిర్మూలన చేయలేదు. మరి మీరు, మీ పిలుపు అర్థమైందా? సో ఇలా చెప్పగలరా? ఖచ్చితంగా ప్రభు నన్ను రక్షించింది ఈ పని చేయడానికి అనే పిలుపు మీకు అర్థమైందా? అది అర్థం కాకుండానే అకస్మాత్తుగా చనిపోతే దాని అర్థం ఏంటి? ఏం లెక్క చెప్తాం? మళ్ళీ ఇంకోసారి బ్రతికే అవకాశం ఉందా? మళ్ళీ ఈ తరం వారికి సేవ చేసేదానికి అవకాశం ఉందా? రాలిపోతున్నారు అరణ్యంలో. హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటారు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంటారు, ఏమైందో తెలియదండి, రాత్రి బాగానే ఉన్నాడంటారు. ఎవరు ఇవి? అసలు మన విశ్వాసం గురించి వినకూడదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా అసలు పిలిపే అర్థం కాలేదు. వారు ఎటువంటి మంచి క్రియలు చేయలేదు. యెహోషాపాతు ఏం చేశాడు? మంచి క్రియలు చేశాడు. దేవతా స్తంభాలు తీసివేశాడు, న్యాయాధిపతులను నియమించాడు, న్యాయము జరిగించమని ఆయన కొందరిని ఉంచాడు. మాత్రమే కాదు, దేవుని విషయాలు జరిగించడానికి అమర్యాను ఉంచాడు. సో లేవీయులను ఉంచాడు. మరి నువ్వేం చేశావు? ఇంతవరకు నువ్వు చేసిన పని ఏమిటి? నీ పిలుపు నీకు అర్థమైందా? ఎందుకంటే హెబ్రీ పత్రిక 2:1 ఏమన్నాడండి? ఉద్దేశం అన్నాడా? లేదా ఇలా చెప్పాడు, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన వాళ్ళు మరి దేవుని సంగతులను విడిచిపెట్టి ఏమవుతున్నారు? కొట్టుకొని పోతున్నారు అన్నాడు. కొట్టుకొని పోతున్నారు అనే దగ్గర మీరు ఎప్పుడు కూడా ఈ వచనం రాసుకోండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము వచనం 4లో ఓడ నడుపు అనే ఉద్దేశం నుండి కొట్టుకొని పోతున్నారు. సో ఇశ్రాయేల్ అన్న, ఉండ్రాజు వారంలో ప్రభు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు? భీమవరంలో వాసన్న నిన్ను ప్రభు ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఆదిలాబాద్లో ఆశీష్ ప్రభు నిన్ను ఎందుకు లేపుకున్నాడు? ఖచ్చితంగా ఆ పిలుపు మీకు అర్థం అవ్వాలి. అది అర్థమవ్వాలి, మీ క్రియలు ప్రారంభించబడతాయి. అది ఆల్రెడీ మీకు దేవుడు బయలుపరుస్తున్నాడు కదా. మీరు ఆల్రెడీ కొన్ని క్రియలు చేస్తున్నారు. కానీ ఈ మంత్రప్రయోగం కొడుకులతో కలవకండి. కోరహు తిరస్కారం చేసి నశించాడు. అరణ్యంలో శోధించిన వారు రాలిపోయారు. తిరస్కారం చేయడానికి లేచిన యోధ, తోద, అననీయ, సప్పేరు లాంటి వారు చనిపోయారనే వర్తమానాలు మనం వింటున్నాం. నిన్నటి దినం నుంచి ప్రభు ఆత్మ మాట్లాడుతున్న సంగతులను బట్టి ఆలోచించేయండి. మీరు ఎవరితో వియ్యమందారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు? అది దేవుని శత్రువులతో అయితే వెంటనే దాని నుంచి మీరు ఉపసంహరించుకోండి. యేసు ఆ మార్గం గుండా రానే ఉండను కనుక జక్కయ్య త్వరగా చెట్టెక్కాడు, లేదా జక్కయ్య చెట్టెక్కి
కనిపెట్టాడు. ఆ? లోపల ఉండాల్సినోడు నువ్వు బయటకు వచ్చి ఎందుకు కూర్చుంటున్నావు? ఆ దారి గుండా బిలాము దాటిపోతాడని బిలాముని ఆపి, ఓయ్ నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు, ఇట్రా, నేను నీ కొరకు టిఫిన్ సిద్ధపరిచాను అని చెప్తున్నావా? మధ్యాహ్నం కూడా ఉండమని అడుగుతున్నావా? వాడు చెప్పే సోది వినాలనుకుంటున్నావా? నీకు అంత దురదేంటి? ఎంతసేపు ఫోన్ చేసినా ఎందుకు బిజీ వస్తుంది నీ ఫోన్? ఏం చెప్తున్నావు మళ్ళీ? ఏంటి బిజీ వస్తుందేంటి బ్రదర్ నీ ఫోన్ అని అంటే నువ్వేం చెప్తావు? చిన్న పని అన్నా, ఏంటి ఈ పని? సంఘం పాడు చేయటానిక నీ ఫోన్ కాల్స్? దేవుని పనిని పాడు చేయటానిక? మరి ఇది సహించే సంగతి కాదు. కాబట్టి కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా వాక్యములు ఏం రాశాడంటే 11వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో, మీ మనస్సులు చెరుపుబడతాయని నేను భయపడుతున్నాను అన్నాడు. కాబట్టి ఈ భయం మీకుందా? ఏ భయం? మన విశ్వాసులు మనసులు ఎవరైనా చెరుపుతారు, వీడు కూడా ఏర్పాట్లోంచి తొలగిపోతాడు, సందేశం రాకుండా పడిపోతాడని మీకు ఎవరి విషయంలో అన్నా భారం ఉందా, భయం ఉందా? ఉంది అంటే మీరు యెహూ లాంటి వారే, మీరు ఎదుర్కోవడానికి వెళ్తారు కదండి. ఈ వాక్యంలో చూడండి, క్రీస్తు ఎడల్లో ఉన్న సరళత నుండి అన్నాడు. సరళత అనే పదం ఎక్కడ చదివే ఉందాక? యెషయా గ్రంథం 57 ఏమన్నాడు? సూటిగానున్న మార్గం అన్నాడు. సరళత అది తిన్నని మార్గం అని అపోస్తుల కార్యాలు 13లో చదివాం కదా. అపోస్తుల కార్యాలు 20లో ఏముంది? తిన్నని అనే దానికి వ్యతిరేకమైన పదం వంకర మాటలు అని ఉందండి. ఉందా లేదా? 20వ అధ్యాయంలో ఏమన్నాడు? 30లో శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు మాట్లాడేవారు ఉన్నారు. ప్రభు వచ్చేంత వరకు ప్రభు బల్ల ఉంటుంది, సంఘం ఉంటుంది, సందేశం ఉంటుంది అనుకుంటే దాన్ని మీరు ఫాలో అవ్వండి అంతే. మీకు మేలే జరిగిద్ది, మీరు కీడు చూడరు, మీకు మర్మాలు కనబడతాయి, మీకు వాగ్దానాలు కలుగుతాయి, మీరు భ్రష్టత్వం తప్పించుకుంటారు. అలా కాకుండా కోరహుకు దొరికారా, బిలాముకు దొరికారా, అయిపోయినట్టేగా. ఎందుకంటే యోధా రాసిన పత్రికలో ఆత్మప్రభు ఏం రాయించాడంటే బిలాము ప్రక్కనే కోరహు గురించి రాశాడు. 11లో చదవండి. బిలాము నడిచిన తప్పు త్రోవ. ఆ త్రోవ మీకు తెలుసా? మీరు వెంటనే దానికి దూరంగా ఉండాలి. బిలాము ఈ త్రోవను రానయ్యున్నాడు అని తెలిస్తే ఆ త్రోవలో మనం ఇంకెంత మాత్రం ఉండకూడదు. కోరహు చేసిన తిరస్కారం, ఆ తిరస్కారంలో మనం చేతులు పెట్టకూడదు. నేను ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. మీరు ఎరిగిన వారిలో ఎంతమంది ప్రతిరోజు ఉపదేశం కలిగిన వారుగా మీకు తెలుస్తున్నారు? ఒకసారి ఆన్సర్ మీ దగ్గర పెట్టుకోండి. మీకు తెలిసిన వాళ్ళు, మీ స్నేహితులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఓకే, మన తోటి బిలీవర్స్ కావచ్చు, ఎంతమంది దగ్గర డైలీ మెసేజ్ కలిగి ఉన్నారు, ఉపదేశం కలిగి ఉన్నారు, వాగ్దానం కలిగి ఉన్నారు? ఎంతమంది దగ్గర ఉంది? మీకు ఎంతమంది కనిపిస్తున్నారు అలాంటి వాళ్ళు? ఒకసారి ఆలోచించండి. ఒకవేళ అటువంటి వారు లేరు అంటే అది ఎంత ప్రమాదం ఆలోచించండి. సో సాధించేది ఏముండదండి. ఎందుకు పనికిరాని మాట్లాడినాడంటే అర్థం ఏంటి? ఇది మనల్ని చెడగొడుతుంది తప్ప నెక్స్ట్ మనం ఏం చేయాలో దాని దగ్గర ప్రాసెస్ ఉండదు అన్నమాట. విషయం ఏంటంటే జ్ఞానమును తాళపు చెవిని మీరు ఎత్తుకొని పోయారు, మీరు ప్రవేశించరు, అందులో ఎవరిని ప్రవేశింపలేదు. అందుకని అన్నాడు యోహాను 3వ పత్రికలో ఏమన్నాడు? తాను చేర్చుకోండు 10వ వచనం మనసు గలవారిని కూడా ఆటంకపరుస్తాడు. ఒక ఆయన అంటున్నాడు, నేను చక్కగా వాక్యం వినవంటరా బాబు, నన్ను చెడగొట్ట వింటరా నువ్వు అంటే, వినకపోతే మేలే కదా అంటున్నాడు. ఆ సహోదరుడు ఏమంటున్నాడు అంటే, వినకపోతే మేలేగా అంటున్నాడు. వాడు ప్రవేశించట్లేదు, ఆ జ్ఞానం అని తాళపు చేయవాడు వాడి దగ్గర పెట్టుకున్నాడు, ప్రవేశించే వాళ్ళని కూడా వెళ్ళనీయట్లేదు. వాడు వినట్లేదు, వినేవారిని చెడగొట్టేశాడు మొత్తం. ఇప్పుడు చెడిపోయింది. ఇంకెక్కడి నుంచి వస్తుంది గ్రాసం? అమెరికా నుంచి వస్తుందా? అమెరికా నుంచి వస్తుందా? అమెరికా నుంచి గ్రాసం వస్తుందా? ఇప్పుడు ఎలా అంటాను, మన తల్లిపాలు మనం త్రాగుతున్నప్పుడు మన నోటి దగ్గర నుంచి ఆ పాలు త్రోసివేసిన వాడు ఇప్పుడు గ్రాసం ఎక్కడి నుంచి రప్పిస్తాడు? ఇంపోర్ట్ చేస్తాడా అమెరికా నుంచి? ఆమోస్ 8:11 చదివారా?
సముద్రపు ఇద్దరి నుండి అద్దరికి. అంటే అర్థం ఏంటి? అమెరికా వెళ్ళాలంటే మనం సముద్రం దాటాలి. వినే చెవులు పోతే సముద్రం అవతల ఉన్నవాడు ఏం చెప్తున్నా కూడా నువ్వు వినలేవు. కాబట్టి ఆలోచన చేసుకోండి. రొట్టెల ఇంటి మీద తిరుగుబాటు చేసి మనం ఉపదేశాన్ని ఎక్కడి నుంచి పొందలేం. ఒకవేళ మీరు ఎవరైనా సాక్ష్యం చెప్తానని చెప్పండి, మైక్ ఆన్ చేసుకొని, అన్న నేను గమనిస్తున్నాను దేవుని ఇంటి మీద తిరుగుబాటు చేసినా కూడా అనుదిన వర్తమానంతో నింపబడి, ఆ వర్తమానం ఎంత ఉందంటే ఓవర్ఫ్లో అయ్యేంత మెసేజ్ ఉంది ఓ సహోదరుడి దగ్గర అని చెప్పండి. మైక్ ఆన్ చేసుకొని చెప్పండి ఎవరైనా. అలాగైతే ఖచ్చితంగా మనం ఇప్పుడు దేవుని పద్ధతి మారుద్దాం. నీ మాటను బట్టి ఉంటుందా అలాగా? బెత్లెహేము మీద తిరస్కారం చేసి బెత్లెహేముకు విరోధమైన సాక్ష్యం. ఇప్పుడు అలాగ కాదండి, బెత్లెహేములో ఉండాల్సిన వాళ్ళు మోయాబులు ఉన్నారంటే ఎవరు తేలికైతారు? బెత్లెహేములో ఉండవలసిన వారు మోయాబులో ఉన్నారంటే ఎవరు లోకు అవుతారు? బెత్లెహేము కాదా? బెత్లెహేము ఎఫ్రాతా? చెప్పండి. నువ్వు యోధా ప్రధానులు ఎంత మాత్రం అల్పమైన దాను కాదన్నాడు. మేక 5:2, లోక 2, మత్తయి 2:5. మేక 5:2, మత్తయి 5:2. ప్రభువే నువ్వు అల్పమైన దానో కాదంటే నువ్వెవరివయ్యా లోకు చేయటానికి బెత్లెహేము? వీళ్ళు వెళ్ళి బెత్లెహేమును విడిచి మోయాబులు ఎప్పుడైతే ఉన్నారో అక్కడ వీళ్ళు దేవుని మీద విరోధమైన సాక్ష్యం చెప్పినట్టే. కానీ ఇక్కడికి వచ్చి అక్క ఏమంటుంది? ఈ అక్క రూతు గ్రంథం 1వ అధ్యాయంలో ఈమె ఏమంటుంది? యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికాడు అంటుంది 21. ఇగో నా వైపు చూడండి. మీరు సాక్ష్యం పోగొట్టింది ఎక్కడ? అన్యుల మధ్యలో. ప్రభు సాక్ష్యం పోగొట్టింది ఎక్కడ? స్వజనుల మధ్యలో. ఎందుకంటే నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు బాగా ఎరిగింది బెత్లెహేమీలే. ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటో, నీ భర్త ఎవరో ఎరిగింది బెత్లెహేమీలే. ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది నువ్వు ఎలాగూ మారైపోయావు, ఎలా నువ్వు చేదైపోయావు వీళ్ళకి తెలుస్తుంది. నీ సాక్ష్యం ఎక్కడ పోయింది? కానీ నువ్వు ప్రభు సాక్ష్యం అన్యుల మధ్యలో పోగొట్టావు. బెత్లెహేమును విడిచి మోయాబులో ఉన్నంత వరకు బెత్లెహేమును అందరూ ఎంత చిన్న చూపులు చూస్తారండి. రొట్టెలు ఇంటి మీద ఎంత తిరుగుబాట, రొట్టె దొరుకుతున్న ఇంటి మీద ఎంత తిరస్కారమా. మరి నేను ఒక మాట అడుగుతాను, నిజమే నువ్వు అన్నట్టే బెత్లెహేములో ఆహారం లేదు అంటే అర్థం ఏంటి? ఇలాగ అనుకుందాం, ఆయన పేరు ప్రశాంతే కానీ ఆయనలో ప్రశాంతత లేదండి. ఆయన పేరు సుమంతే కానీ ఆయనలో సూ లేదండి, మంచి లేదండి. ఆయన పేరు ఆనందే కానీ ఆయనలో ఆనందం లేదండి అని చెప్పావు. మరి నిన్ను ప్రశ్నించేవాడు అడిగాడు ఏమనంటే, మరి బెత్లెహేములో రొట్టె లేకపోతే బోయాజ్ ఎలా ఉన్నాడు? బెత్లెహేములో రొట్టె లేదు, మరి బోయాజ్ పొలాలు ఎలాగూ సక్సెస్ అయినాయి? బోయాజ్ బిజినెస్ ఎలా సక్సెస్ అయింది? నేను క్వశ్చన్ చేయరా అంటే అందరూ నువ్వు చెప్పిన మాటలు వినేస్తారేటి? కూర్చొని ఆలోచించేవాడు ఉండడా? ఒక ఆయన అన్నాడు అనమాట, 2 చెవుల మధ్యలో ఎంత గుజ్జు ఉండాలంట. అట్లాగే ఇంత గుజ్జున్నవాడు ఉంటాడు కదండి. 2 చెవుల మధ్యలో ఎంత గుజ్జున్నవాడు ఆలోచించడా? నువ్వు ఏది చెప్తే అది అందరూ వింటారేంటి? అడుగుతారు కదా నేను క్వశ్చన్, ఏమడుగుతారు? సరే నువ్వు చెప్పినట్టే సంఘంలో సందేశం లేకపోతే హైదరాబాద్లో ఆరాధన ఎలా స్టార్ట్ అయిందని నిన్ను 2 చెవుల మధ్యలో గుజ్జున్నవాడు అడగడా? సరే నువ్వు చెప్పినట్టే ఆలయంలో దర్శనం లేకపోతే మరి ఇటీవల మళ్ళీ ఇంకొక జూమ్ మీటింగ్ స్టార్ట్ అయింది ఏంటి అని నిన్ను అడగడా? సత్యనారాయణ అన్న అడుగుతారా అడగరా? ఖచ్చితంగా అడుగుతారు. మరి జ్యోతి గారు అంట కదా, ఆమె ఎవరు అని అడగరా? ఆమె నరసరావుపేట నుంచి వాక్యం వింటున్నారండి, ఇటీవల కొత్తగా వాక్యం వింటున్నారు అని చెప్పరా? కాబట్టి నువ్వేది చెప్తే అది వినేసేవాళ్ళు అందరూ ఉండరు. ఒకరోజు ఎలిమెలెకు చనిపోయాడు, మహులోను చనిపోయాడు, కిల్యోను చనిపోయాడు. ఇప్పుడు నీకు నొప్పి వచ్చేసింది ఏమని? యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికాడని. మరి నువ్వు బెత్లెహేమును విడిచిపెట్టి ఉన్నంతకాలం బెత్లెహేముకి నీ వల్ల ఎంత అవమానం కలిగింది. రొట్టెల ఇంటిలో రొట్టె లేదని మేము ఇక్కడికి వచ్చామని చెప్తారండి. సంఘంలో సందేశం లేదు, మందిరంలో ప్రత్యక్షత లేదు, ఆలయంలో దర్శనం లేదు, అందుకనే మేము మందిరానికి వెళ్ళట్లేదు, జూమ్లో జాయిన్ అవ్వట్లేదు అని చెప్తారా? అట్లా చెప్పొచ్చా? అట్లా చెప్తే మరి బోయాజ్ ఎవరు? బోయాజ్ పొలాలు ఏమైనాయి? బోయాజ్ అండి బూజు పట్టాడండి, ఆ పొలం మొత్తం పోయిందండి అని అంటావు. రేపొద్దున అదే పొలానికి నీకు దిక్కు, అదే పొలం మనకు భవిష్యత్తు అవుతుంది. కాబట్టి
దయచేసి కొందరు పోతే పోయారు కానీ, కొందరు పాడైతే పాడయ్యారు కానీ మీరు మాత్రం పాడవకుండా అని ప్రకటన గ్రంథంలో చెప్పాడు అనమాట. వీళ్ళందరూ ఎవరంటే మీ బహుమానాన్ని అపహరించేవాడు, మీ మధ్యలో ఉన్న కార్యాన్ని చెడగొట్టుకోద్దని యోహాను రాసిన 2వ పత్రికలో 8లో చెప్పాడు. ఇంతవరకు చక్కగా కట్టారు, చెడగొట్టుకోకండి. ఎవరి మాట విని కట్టుకున్నదంతా పాడు చేసుకోకండి. ఎందుకంటే యేసుప్రభు వచ్చేలోపు మళ్ళీ కట్టుకోవడం కుదరదే కదా. 2 స్టేర్లు వేసాను, దేవుని స్తోత్రం, 3వ స్టేర్ అయ్యింది. కానీ వీళ్ళు మాటలని 2 స్టేర్లు పడగొట్టారనుకోండి, లాస్ట్లో బుద్ధి వచ్చింది ఎవరికి? సంసోన్ అన్నయ్యకి. వస్తే ఏం చేస్తారు? శాంసన్ బ్రదర్కి వచ్చిన బుద్ధిలాగా లాస్ట్లో, అన్న ఇప్పుడే నా కన్నులు తెరిచాను అన్న అంటే పైకి చూడు యేసుప్రభు వచ్చాడు, వెళ్ళిపోదాం పద అంట. నాకు ఇప్పుడు మేలుకు వచ్చింది అంటాడు సోదరుడా. నువ్వు అసలు మేలుకోవాల్సింది ఎప్పుడో కదా. అసలు ఇప్పుడు కన్నులు తెరిచాడు. బిలాం అన్నాడు కదా, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి అన్నాడు. ఇప్పుడు నీకు దేవోక్తి వస్తే ఏమైంది? అక్కడ యేసుప్రభు వచ్చాడు ఎత్తబాటు మీద. లేదన్నా ఇంకొక 10 సంవత్సరాల అవకాశం ఏంటి, నేను ఇక్కడ పరిచయం చేస్తానంటే, ఇది ప్రీ ప్లానెడ్ ప్రోగ్రామ్. మనం ఎత్తబడాలి, 7 ఏండ్ల శ్రమల కాలం రావాలి, మళ్ళీ మనం 1000 ఏళ్ళ రాజ్యంలో ఉండాలి కదా. మళ్ళీ ఇప్పుడు నీకు బుద్ధి వచ్చిందని చెప్పి 10 సంవత్సరాలు ఇంకా సంఘం ఉంచితే నువ్వు నిర్విరామంగా తిరిగి పరిచయం చేసేస్తావా? అవకాశం లేదు. కాబట్టి అటువంటి పరిస్థితి రానీకండి. ముందే మేల్కొందాం, మత్తుగా ఉండొద్దు, మెలకుగా ఉండండి. మంత్ర ప్రయోగ కొడుకులతో కలవకండి. వీళ్ళు మంత్రం లేదంటారు, శకునం లేదంటారు కదండి. మనం వాళ్ళని పాడు చేయలేము. కొంతమంది ఏమంటారంటే మనం వాళ్ళని పాడు చేయలేమన్నా అంటారు. అంటానే పాడు చేసే వాళ్ళతో సమ్మతిస్తారు. మరి ఇటువంటి వారిని మనం ఏం చేయాలా? సహించాలా? వారితో మనం ఎప్పుడు ఏ విధంగా కూడా ఏకీపించకుండా జాగ్రత్త పడాలి. విచిత్రం ఏంటంటే కొన్నిసార్లు మనకి ప్రత్యేకమైన ఆహ్వానాలు వస్తాయన్నమాట. ఈ ఆహ్వానాలకు మనం అందరం ఏమనుకుంటామంటే, అసలు పాస్టర్ గారినే పిలవలేదు, నన్ను పిలిచారని. నేనే ఊరికే పిలవలేదు, తిరుగుబాటు చేయడానికి నిన్ను కలుపుకుంటున్నారు. ఎందుకంటే కుట్ర ఎప్పుడు పెద్దదయింది? చదివారు కదా, తెలిసిన మాటే కదా. కుట్ర ఎప్పుడు పెద్దదైందని చెప్పాడు? అహితోపేలు కలవడం వల్ల. అహితోపేలు కలవటం వల్ల మాత్రమే కాదు, అక్కడికి వెళ్ళిన వారి సంఖ్య ఎక్కువ అవటం చేత అని కూడా రాశాడు. సంఖ్య ఎక్కువైంది అన్నమాట. సంఖ్య ఎక్కువైతే తిరుగుబాటు పెద్దదైపోయింది అన్నమాట. మనల్ని ఎందుకు కలుపుకుంటున్నారంటే, ఇప్పటికిప్పుడు మీలో సంఘ పెద్ద లక్షణాలు వచ్చేసినాయండి. ఇప్పుడు దాకా లేని తిమోతి 1వ పత్రిక 3వ అధ్యాయంలో ఏకపత్ని పురుషుడు, చెప్పండి, ముక్కోపి కానివాడు, తర్వాత వాక్యం బోధించగల సామర్థ్యం గలవాడు సంఘ పెద్దగా ఉండాలన్నాడు కదా. ఇప్పటికిప్పుడు మీలో ఆ లక్షణాలు వచ్చేసినాయి. ఇప్పటికిప్పుడు ఏం చేశారు? నితిన్ సంఘ పెద్దగా ఉంటాడయ్యా ఇక్కడి నుంచి అని అనౌన్స్ చేశారు. నితిన్ అనుకుంటున్నాడు, ఎంతకాలం నుంచి కనిపెట్టాను రా బాబు, ఈ పోస్ట్ నాకు వచ్చిందని. నీకు పోస్ట్ ఏం రాలేదాడ, నువ్వు ఏడపోతావని నేను సంఘ పెద్దగా చేశాడు. అది నీకు తెలియకపోవటం విచిత్రం, చాలా విచారకరం. ఒకరిని సంఘ పెద్ద చేసేస్తారు, ఇంకొకరికి ఏమో సండే స్కూల్ బాధ్యతలు ఇక్కడ నుంచి సహోదరుడు ఆశీష్ సండే స్కూల్ బాధ్యత వహిస్తాడు అని అనగానే, ఇవ్వబోయ్ నాకు సండే స్కూల్ అప్పగించారు అనుకుంటున్నావు. నీకు సండే స్కూల్ అప్పగించిందని ఆయన సంఘ పెద్ద పోస్ట్ ఇచ్చింది. ఎందుకంటే తిరుగుబాటు చేయడానికి ఇదంతా. పౌలరాజు గారు అట్టి తిరుగుతున్నారంటక్క, వాక్యం అంటలేదు ఆయన. పిలవండి ఆయన, అసలు మంత్రప్రయోగ కొడుకులతో ఏమైనా కలిసాడేమో అడుగుతాం. చుట్టూ వాళ్ళే ఉన్నారు కదా నిడదవోళ్ళు. ఏమంటే అటు తిరుగుతున్నారే? నిడదవోళ్ళ సంఘ పెద్ద చేసేయాలండి ఆయన. ఈయన సంఘ పెద్ద చేస్తే ఖచ్చితంగా జూమ్ మీటింగ్ ఈయన నడిపించేస్తారు సత్యనారాయణ గారి కంటే. అది ఇంకా మనం ఇవ్వలేదు కాబట్టి అటు ఇటు తిరుగుతున్నాడు. అత్తయ్య గారు లేరు ఇంట్లో, హెల్పింగ్. ఎందాక కనిపించారు మరి నాకు ఫ్రేమ్ లో. ఆవిడ ఆ ఊర్లో ఉన్నారు, అత్తిలో ఉన్నారండి. సరేలేండి, అటు ఇటు తిరుగుతా ఉండకండి, వాక్యం వినండి. వాక్యం వెంట పని చేసుకోండి. వాక్యం చూడండి. మరి త్వరలో మరి సంఘ పెద్దగా చేద్దాం. ఎందుకంటే మనం కూడా అనుకుంటున్నాం కదా ఆరాధన నిడదవోళ్ళని స్టార్ట్ చేయాలని. కాబట్టి ఆయన సంఘ పెద్దని చేద్దాం. మీరు రండి, మీరు వచ్చినప్పుడు జత బట్టలు అట్టు రండి. వైట్ అండ్ వైట్ వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈయన ఎర్ర చొక్కాలు ఇవి వేసుకుంటున్నాడు కదా,
సంఘ పెద్దలు వైట్ అండ్ వైట్ వేసుకుంటూ బాగుంటుంది. ఒక జత మీరు కొంచెం తీసుకొస్తే మేము ఆదిచ్చి కుట్టిచ్చేస్తాం అనమాట. సంఘ పెద్ద చేద్దాం. ఆనందాన్న మీరు కూడా రండి, హస్తనిక్షేపణం చేద్దాం. చిక్కాల నుంచి నిర్దోలు రండి, హస్తనిక్షేపం చేసి సంఘ పెద్దగా నిలబెట్టేద్దాం. కాబట్టి ఎందుకు నిలబెడుతున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది అందరికి అర్థం అవ్వాలి. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే వాస్తవంగా తిరుగుబాటు పెద్దగా చేయడానికి మనుషులను కలుపుకుంటారన్నమాట. అయితే మనం ఒకటి తెలుసుకోవాలి, బాబేలు గోపురం అనేది ఎంత కట్టినా అది నిలబడదు అనమాట. దేవుడు దాన్ని తారుమారు చేస్తాడు. కాబట్టి విరోధంగా మనం నిలబెట్టేవి ఏవి నిలబడవు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయంలో ఏమన్నాడు? ప్రభు మాకు ఇచ్చిన జ్ఞానం దుర్గములను సహితం పడగొడుతుంది అన్నాడు. పౌలు గారు ఒక చోట ఇలా అన్నాడు కదా, ఇట్టి సంగతులకు చెప్పండి, ఇట్టి సంగతులకు చాలిన వాడేవాడు. చాలిన వాడేవాడు. అది గర్వంతో పలికిన మాట కాదు. అసలు మన దగ్గరికి వస్తున్న సంగతులకు చాలిన వాడేవాడు అనే ధైర్యం మనకు ఉందా? ఒక ప్రశ్న అడుగుతున్నాను మీకు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16లో ఇట్టి సంగతులకు చాలిన వాడేవాడు కదండి. మన సామర్థ్యం అదేనండి బాబు. మన సామర్థ్యము పెద్దగా కనిపించే వ్యక్తులు కాదు. అన్నా నువ్వు చూస్తే సియోను కొండలాగా ఉంటావు, నువ్వు మా పరిచయం, నువ్వు ఎప్పటికీ మా కళ్ళ ముందే ఉండాలి అనొద్దు. సియోను కొండల్లాగా కనిపించే వాళ్ళు సియోను కొండలు కాదు. చూడండి, ఎన్నడూ కదలని సియోను కొండలు కొన్నిసార్లు చూడడానికి బలహీనులుగానే కనబడతారు, కానీ దే ఆర్ వెరీ స్ట్రాంగ్. కాబట్టి ఎవరు సియోను కొండ మీకు అర్థమవుతుందా? ఎవరు సియోను కొండ దేవుడు ఎలా తెలియపరుస్తానన్నాడు? భూకంపాన్ని పుట్టిస్తానన్నాడు. హెబ్రీ పత్రిక 12:29లో కంపనలో కదిలిపోనిదే నిశ్చలమైన రాజ్యం. త్వరలో మన మధ్యకు సునామీ రాబోతుంది అన్నమాట. ఆ సునామీలో ఎవరు నిలబడ్డారో వాళ్ళు మాత్రమే యథార్థవంతులు, వాళ్ళు మాత్రమే పునాది కలిగిన వారు. పేతురు రాసిన తిమోతికి రాసిన 2వ పత్రికలో చెప్పాడు ఏమనంటే, ఈ భక్తిహీనులైన వారి మాటలు కొరుకు పుండు వలె ప్రాగుతున్న ఈ దినాలలో మరి స్థిరమైన పునాది మనకున్నది అని చెప్పాడు 2వ అధ్యాయం 19. సో ఆ స్థిరమైన ఫౌండేషన్ మీద నిలబడగలిగిన వారు ఖచ్చితంగా నిలిచి ఉంటారు. కాబట్టి మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను, గాలి రావద్దని ఎవరు కోరుకుంటారు? బలమైన గాలి రాకూడదని ఎవరు కోరుకుంటారు? కంపన రాకూడదని ఎవరు కోరుకుంటారు? కదిలించొద్దు అని ఎవరు కోరుకుంటారు? సో మనం ఈ కంపన వస్తే తెలిసిపోతాం అనేవాళ్లే కదండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం వద్దని ఎవరు చెప్తారండి? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలోనే కదా ఏం చెప్పాడు? హగ్గై గ్రంథం 2వ అధ్యాయం ఇంకెక్కడని రాశాడా? మీరు చదివారు ఎప్పుడైనా? హగ్గై గ్రంథం 2వ అధ్యాయంలో నేను ఆకాశమును సముద్రమును భూమిని కంపింపు చేతును అనేది క్రొత్త నిబంధనలో మరి ఇంకెక్కడైనా ఇంటర్ప్రిటేషన్ ఉందా? ఒక్కడైనా చదివారు ఎప్పుడైనా? మత్తయి, మార్కు, లూకా, యోహాను అపోస్తుల కార్యాలు, పత్రికలు, ప్రకటన గ్రంథంలో ఎక్కడైనా నేను ఆకాశమును భూమిని సముద్రమును కంపింపు చేతునన్న రెఫరెన్స్ ఎక్కడా అతికించలేదు. అది ఎక్కడ ఇమ్మడదన్నమాట. అది ఇమ్మీడియట్ హెబ్రీ 12లోనే. హెబ్రీ 12 వద్దని ఎందుకు అంటున్నారు? అలా కాదండి, ఒక ఆయనకి టేబుల్ ఫ్యాన్ అడుతున్నారు, వద్దా అంటున్నాడు. ఎందుకు? విగ్గెట్టుకున్నాడండి. టేబుల్ ఫ్యాన్ అడితే ఏమైందండి? విగ్గు ఎగిరిపోదు కదా. వద్దురా బాబు టేబుల్ ఫ్యాన్ అంటే వీడు తెచ్చి మొహం ముందే పెడుతున్నాడు. ఎందుకు వద్దంటున్నాడు? ఈయనకి తెలుసు. అది కూడా చెప్పుకుంటాడండి మైక్లో, నేను విగ్గెట్టుకున్నాను, టేబుల్ ఫ్యాన్ అట్టుకుంటే ఎగిరిపోద్దని చెప్తాడా? చెప్పడు కదా. టేబుల్ ఫ్యాన్ వద్దంటే ఏదో అయ్యగారు మొహమాట పడుతున్నాడని పెద్ద ఫ్యాన్ తెచ్చి ముందు పెడితే ఏమైంది? ఎవరో తెచ్చేస్తారు, అయ్యగారు మళ్ళీ పెట్టుకోండి అని కదా. లోపలంతా బట్టతాలే. నేను నవ్వుతున్నానండి ప్రశాంత్. నిజమే, కొందరు తేలిపోకుండా తెలియబడకుండా ఉండటానికే ఈ కంపన రాకూడదని కోరుకుంటున్నారు, కానీ వస్తా త్వరలో. మీరు చూడండి, మరొక గ్రేట్ సునామీ రాబోతుంది వైజాగ్లో. అయితే నిలబడతారా? నిలబడాలంటే ఏం చేయాలా? సత్యనారాయణ గారు చొక్కా కట్టుకున్నవాడు ఉన్నాడు ఒకడు, వాడు ఎగిరిపోతాడు. నా చొక్కా కట్టుకున్నవాడు ఇంకొకడు ఉన్నాడు, వాడు ఎగిరిపోతాడు. మీరు మా చొక్కాలు పట్టుకోవద్దు దయచేసి. మీరు స్థిరమైన పునాది మీద ఇల్లు కట్టుకోండి బాబు. ఎందుకంటే మా చొక్కాలు పట్టుకోవద్దు. మొన్న మా ప్రియుడు శ్రీనన్ను ఒక మాట అన్నాడు. ఏమని? నేను ఎప్పుడు ఎయిర్పోర్ట్లోనే ఉంటానండి, మీరు కానీ ఎత్తపడితే మీ చొక్కా కట్టుకొని వచ్చేస్తాను అన్నాడు. అలాగ అనకండి ఎవరు. ఆయన కొంచెం అలా మాట్లాడతాడు, కానీ ఒకవేళ అది నిజమైతే మాత్రం డేంజరస్ సోదరుడా. అది మాత్రం ఉండకూడదు. ఖచ్చితంగా మీరెవరు కూడా అలా ఉండొద్దు. మీ అంతటి మీరు స్థిరమైన పునాది మీద ఉండండి.
ఎందుకంటే ఫ్యాన్ పెట్టద్దు, ఎగిరిపోతుంది అని అంటే ఎవడో ఒకడు ఎటో పక్క నుంచి తెచ్చిపెట్టేస్తాడు ఫ్యాన్, ఎగిరిపోద్ది, నీ రంగు బయటపడుతుంది. కాబట్టి వీటికి మీరు వద్దు అని చెప్పకుండా వాటిని అలౌ చేయండి. మీరు ఖచ్చితంగా యేసు ప్రభు నామంలో కంపన మేలే అనండి. యేసు ప్రభు నామంలో కంపన మేలే, ఎందుకంటే కంపిస్తేనే కదా ఏది సీనాయి సంబంధమైందో ఏది సియోను సంబంధమైందో తేలిపోయేది. మొన్నటిదాకా భూమి కంపించలేదు కాబట్టి సీనాయి సంబంధమైంది సియోను సంబంధమైంది తెలియలేదు. కంపన జరిగింది, సపరేట్ అయిన వెంటనే దేవుడు ఏం చేస్తానన్నాడు, అట్టి వాటిని ప్రభు ఏం చేస్తాడంటే దహించు అగ్నితో కాల్చివేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం ఆఖరి వచనంలో చెప్పాడు, మన దేవుడు దహించు అగ్ని అన్నాడు. సపరేషన్ అనేది ఫస్ట్ మెథడ్. సపరేట్ చేసిన తర్వాత ఇది విశ్వాస సంబంధమైంది కాదు అనే దాన్ని ప్రభు కాల్చివేస్తాడు. మండుతున్నామా కాలిపోతున్నామా? ఏమండి, మండుతున్నామా కాలిపోతున్నామా? బంగారం ఏమైంది? నిలబడుతుంది. వెండి ఏమవుతుంది? నిలబడుతుంది. వెలగల రాళ్ళు ఏమైతే నిలబడతాయి. కానీ అగ్నిలో వేస్తే కాలిపోయేది అది కర్ర గడ్డి కొయ్యకాలి. సపరేట్ చేయొద్దు అంటారా? లేదు. సాతాన్ ఏమన్నాడు, నీవు ఎక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడు యేసు ప్రభు. ఎందుకన్నాడు? నువ్వు వస్తే నా రంగు బయటపడిద్దయ్యా బాబు, నువ్వెందుకు వచ్చావు? వస్తాడు ప్రభు. ఆఖరికి ఒక మాట చెప్తాను. నిడదవాళ్ళలో మొన్న ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చాడు దేవుడు. మీరు విన్నారు కదా, ఆల్రెడీ వినే ఉంటారు. యేసు ప్రభు వివాహానికి వెళ్ళి కూర్చొని ఏం చేస్తున్నాడు ఆయన, ఇది మొదటి ద్రాక్షరసం అని అంటూ ఉన్నాడు అనమాట. ఇది మొదటి ద్రాక్షరసం అని ఆయన ఎప్పుడైతే తీర్పు తీర్చాడో వెంటనే అది అయిపోవటం ప్రారంభించింది. అందుకని యెహోషాపాతు ఈ అధ్యాయంలో ఏమన్నాడంటే, మీరు కరెక్ట్గా తీర్పు తీర్చండి, తీర్పు తీర్చేటప్పుడు మీ మీద దేవుని భయం ఉండాలి అన్నాడు. నేను అదే రాత్రి ఆదివారం కర్ణాటకలో ఉన్న వాళ్ళకి వాక్యం జూమ్ మీటింగ్లో చెప్పాను, బళ్ళారిలో ఉన్నవారు. ఆ రాత్రి వర్తమానంలో కూడా నేను ప్రభు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, చక్కగా తీర్పు తీర్చాలి. ఏది వెలుగో ఏది చీకటో మీరు కరెక్ట్గా తీర్పు తీర్చాలి. జస్ట్ ముందు మెసేజ్లోనేమో పందలపర్రు అంటే నిడదవోలు ఆరాధన జరిగింది కదా, అక్కడేమో సోమవారం రోజు ప్రభు ఇచ్చిన వర్తమానం ఏంటంటే, ఏది మొదటిది ఏది రెండవది, ఏది క్రొత్తది ఏది పాతది తీర్పు తీర్చాలి. మీ అందరికీ ఇలా చెప్తున్నాను, మీరున్న దినాల్లో రెండు కలిపేది ఎప్పుడు ఉండకూడదు. మీ పని ఏంటంటే సత్యవాక్యం సరిగా విభజించడం, సంగతులు మీకు రావటం. ఇట్టి సంగతులకు చాలివాడు ఎవడు అన్న అంటున్నాను. అంతేగాని నులివెచ్చనిది ఎప్పుడు మీరు యాక్సెప్ట్ చేయదు. ప్రభు ఏమన్నాడు, నులివెచ్చనిగా ఉన్నావు, నా నోట నుండి ఉమ్మి వేస్తున్నాను. మనం కలిపితే ప్రభు దాన్ని ఉమ్మి వేస్తాడు. అంటే ప్రభువుకి అంత అసహ్యం అన్నమాట. కలపటం అనేది ప్రభువుకి అసహ్యం, విభజించడం అనేది ప్రభువుకి చాలా ఇష్టం కదండి. లౌకికమైన దాని నుండి ప్రతిష్ఠితమైన దాన్ని, అపవిత్రమైన దాని నుండి పరిశుద్ధమైన దాన్ని ఏం చేయాలి? వేరు చేయాలి. ప్రభు మిమ్మల్ని మంచి తీర్పరులుగా చేయను కాక. తీర్పు కరెక్ట్గా తీరిస్తే నెక్స్ట్ లైన్లో ఏం చెప్పాడు యెహోషాపాతు? న్యాయం జరిగించుట. న్యాయం కరెక్ట్గా జరిగింది. నెక్స్ట్ లైన్లో లాస్ట్లో ఏమన్నాడు? యెహోవా విషయాలు అన్నాడు. కాబట్టి తీర్పు కరెక్ట్గా తీర్చండి, న్యాయం జరిగించండి, ప్రభు విషయాల్లో ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి. దేవుడు మీకు అట్టి కృప దయచేయను గాక. ఈ ఉదయకాలం వర్తమానం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడాడని నేను విశ్వసిస్తున్నాను. మధ్యాహ్నం మెసేజ్ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది కనుక చాలామంది జాయిన్ అవుతున్నారు. అబౌట్ 40 మెంబర్స్ జాయిన్ అవుతున్నారంటే దేవుడు ఏం మాట్లాడతాడని. కాబట్టి సీరియస్ మెసేజ్లు ఎవరు పోగొట్టుకోవద్దు. అన్ని మెసేజ్లకి లింక్ ఉంది. మీరు మధ్యాహ్నం వీడియో ఆన్ చేసుకోకర్లేదు. మన 7 గంటలకి ఉదయం మెసేజ్ అయిపోతుంది కదండి. 6 గంటల నుంచి 7 గంటల వరకు వీడియో ఆన్ చేసుకోవటానికి కూడా అరగంట ఆన్ చేసుకొని 6 గంటలు కట్టేస్తున్నారు కొంతమంది. ఎర్రపోతవరం ఆనంద్ బాబు గారు, స్టీఫెన్ రాజు గారు అంటే ఆయన స్కూల్కి వెళ్ళిపోతాడు, ఆయన లాస్ట్లో 10 నిమిషాల ముందు కట్టేస్తాడు ఆయన వీడియో. ఈ బ్యాచ్ మొత్తానికి చెప్తున్నాను, మీరు ముందు రోజు చక్కగా నిద్రపోండి. సత్యప్రసాద్ గారికి చెప్పారంట, అన్నం తినకుండా పడుకుంటే పొద్దురు లేవచ్చని. ఆయన సత్యనారాయణ గారి మాటిని మొన్న అన్నం తినకుండా పడుకుంటే పొద్దురికి నీరసం వచ్చి లేవలేకపోయాడంట. అదేం అవసరం లేదు, పొద్దురే లేవాలి, వాక్యం వినాలని అనుకోండి, మొత్తం ఉండదు మీకు. మీరు వాక్యం వినలేకపోవటం అనేది మీ ప్రవర్తన అని వాక్యంలో రాశాడా?
ప్రసంగి 5:1 ఏం రాశాడంటే, మీరు వాక్యం వినలేకపోతున్నారంటే మీ ప్రవర్తన బాగోలేదని రాశాడు. బట్ నేను ఆ మాట అంటే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. బట్ మీరు ఎవరైతే ఆసక్తిగా వాక్యం వినలేకపోతున్నారో మీ ప్రవర్తన బాగోలేదని ప్రభువే చెప్తున్నాడు. ఇటీవల కొంచెం జాన్ పాల్ కూడా మత్తుగానే కనపడుతున్నాడు. కారణం ఏంటంటే నైట్ డ్యూటీలు ఏమైనా పడి ఉంటాయి కాబట్టి మత్తు మనందరికి తొలగిపోనట్లుగా ఎవరైనా లాస్ట్లో ప్రార్థన చేసేవాళ్ళు కొంచెం అరుస్తా కేకలెత్త ప్రార్థన చేయండి. ముగింపు ప్రార్థన చేసేవాళ్ళు యేసునామంలో మత్తు వదిలిపోనుగా కానీ ప్రార్థన చేయండి. దేవుడి తలంపులు దీవించును గాక, ప్రభు మిమ్మల్ని అందరినీ బలపరచును గాక. ఆమేన్. దినవృత్తాంతాల 2వ గ్రంథము 19వ అధ్యాయం నుంచి యెహోషాపాతు రాజుగా ఉన్న కాలంలో జరిగినటువంటి ఆయన రాజ్యం స్థిరపడి సైన్యం బాగా విస్తరించిన తర్వాత ఆయన ప్రాకారాల నిర్మాణం జరిగిన తర్వాత ఆయన చేసినటువంటి ఒక అవివేకమైనటువంటి పని, యెజెబెలు భర్త ఆహాబుతో స్నేహించి 1000 మంది ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో ప్రాణాపాయ స్థితి నుంచి తిరిగి వస్తున్నప్పుడు హనాని కుమారుడైన యోహు ద్వారా ప్రశ్నించబడి నువ్వు చేసిన పని ఏమిటని ప్రశ్నించబడినట్టుగా ఈ రోజున మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనదని. సంఘంతో స్నేహం చేస్తున్నావా, లోకంతో స్నేహం చేస్తున్నావా అని మనం ప్రశ్నించాలని, లోక స్నేహం చేస్తున్నటువంటి వారితో. అయితే మనం దుష్టయుగం నుంచి విడిపించబడింది, లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వం నుంచి విడిపించబడింది. మనం మేలును అనుభవించడానికని, దీర్ఘాయు చేత తృప్తిపరచబడ్డానికని, కాబట్టి క్షేమాన్ని అనుభవించడానికని మనం దేవుని యొక్క కృపా మహదైశ్వర్యాన్ని చూడడానికి మనం సంఘంలో చేర్చబడ్డాం, కానీ మనం కీడును అనుభవించడానికి కాదు. అయితే దేవునికి చిత్తానికి విరుద్ధంగా దేవునికి ఆయాస్కరమైనటువంటి, దేవుని శోధించేవి, దేవునికి దుఃఖం కలిగించే వాటిలో పాలు పంపులు పొందుతున్నటువంటి కొందరు లోకంతో స్నేహం చేస్తూ వారు మంత్రాలు, శకునము, అలాగే ఇంకా అనేకమైన దేవునికి విరుద్ధమైనటువంటి శోధి చెప్పుడ, తిరుగుబాటు, దేవుని మీద తిరుగుబాటు, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారితో మనం చేసే స్నేహాల వల్ల మనం ఏ విధంగా సంఘానికి నష్టం కలుగుతుందో, సంఘానికి దేవునికి విరోధంగా వారు చేస్తున్నటువంటి పనుల వల్ల సంఘానికి ఏ విధంగా నష్టం కలుగుతుందో, వారితో ఏకీభవిస్తే మనకి జరిగే నష్టం ఏంటో దేవుడి యొక్క ఉదయకాల మందు వర్తమానం ద్వారా మాట్లాడారు. కాబట్టి మనం చేసే స్నేహాలు, ఎందుకంటే దేవుని చిత్తం ప్రకారం నడిచినటువంటి భక్తులను కూడా మనం చూసిన దానియేలు గారు దేవుని చిత్తం విషయంలో ఏ విధమైనటువంటి దేవుని పద్ధతి విషయంలో లోపం లేనివాడిగా ఉన్నారు. అలాగే కాలేబు కూడా తన పూర్ణ హృదయంతో ఆయన జీవితకాలం అంతా నడిచినట్టుగా మనం దేవుణ్ణి అనుసరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే దేవుని చిత్తం నెరవేర్చేవారు నిరంతరం నిలుస్తారు అన్నట్టుగా మనం కూడా దీర్ఘాయు చేత మరి మన యొక్క దినాలు ముగింపు పడకుండా మనం వెళ్ళమని, దీర్ఘాయు చేత తృప్తిపరచబడతామని. కాబట్టి మనం నిరంతరం నిలిచే సియోను కొండ వలె ఎటువంటి మరి కదలికలకు కూడా మనం కదల్చబడమని, ఎటువంటి కంపనలు కూడా మనం కదల్చబడకుండా స్థిరంగా ఉంటామని. కాబట్టి అటువంటి స్థిరంగా మనం ఉండాలని, కాబట్టి మనం చేసే స్నేహాల వల్ల జరిగే నష్టాన్ని కూడా ఈ ఉదయకాలం మందు దేవుడు ఈ యొక్క వర్తమానం ద్వారా మనందరితో మాట్లాడారు. కాబట్టి విన్నటువంటి వర్తమానం ఆడియో పంపించబడుతుంది కాబట్టి మరొకసారి విని మేలు పొందాలని తెలియజేస్తున్నాం. ఈరోజు జరగబోయే రాజమండ్రి కుమారదేవంలో జరగబోయే బైబిల్ స్టడీ కొరకు, అలాగే జరగబోయే విశాఖపట్నంలో మరి సెమినార్ కాన్ఫరెన్స్ కొరకు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థన చేయవలసిన కోరుతున్నాం. అలాగే సహకరించే వాళ్ళు కూడా సహకరించండి. దీని కొరకు సిద్ధపడేవారు అందరూ కూడా కుటుంబాలుగా రావడానికి సిద్ధపడవలసి